అయితే మీకు ఈ విషయం తెలుసా? గీల మన ముదల్లో ఉన్నటువంటి గోపాలరావు ఐ ఇన్స్టిట్యూట్ ఉన్నది కదా, అదే ఎల్వి ప్రసాద్ బ్రాంచ్. ఇగో అక్కడ ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ బ్రాంచ్లో ఇక్కడ 1,00,000, అవును ముమ్మాటికి 1,00,000 ఆపరేషన్లు చేసినట. అందుకే గీయాల 1,00,000 ఆపరేషన్లు చేసినందుకు గాను మన నారాయణరావు పటేల్ గారికి పిలుచుకొని ఇక్కడ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మన డాక్టర్ రమేష్ గారు అదేవిధంగా తదితర డాక్టర్లు మాట్లాడుతూ ముమ్మాటికి 1,00,000 ఆపరేషన్లు చేసినందుకు గాను చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇదే హాస్పిటల్ మన ఈ స్టేట్లో ఉత్తమ హాస్పిటల్. ఇక్కడ 1,00,000 ఆపరేషన్లు చేసినందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు చెందిన ప్రజలందరూ ఇక్కడ విచ్చేసి ఎంతో భరోసాతో తమ కంటిని ఇక్కడ చూపెట్టుకొని ఆపరేషన్ చేసుకుంటారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు ఆపరేషన్ చేసి కొత్త లోకాన్ని చూపిస్తున్నామని ఇక్కడ తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే 1,00,000 ఆపరేషన్లు చేసినందుకు గాను ఈ విధంగా అక్కడ కేక్ కట్ చేసుకొని అక్కడ ఈ సంబురాలను జరుపుకోవడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్లు మాట్లాడుతూ ఏదైతే నల్లగుడ్డు ఉంటుందో ఆ నల్లగుడ్డు యొక్క మార్పిడి కూడా ఇక్కడ చేస్తున్నాము. అదేవిధంగా నరాలు తెగిపోయినా లేకపోతే కళ్ళు కనిపించకపోయినా కళ్ళ మీద పొర వచ్చినా అదేవిధంగా కంటి చూపుతో మందగించినా కూడా ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ముసలి వాళ్ళు, ఇలాంటి ముసలి వాళ్లకు కంటి చూపు మందగించినా కూడా వాళ్ళ యొక్క కష్టాలను గుర్తించి వాళ్ళకి ఈ విధంగా మంచి టెస్టులను నిర్వహించి పూర్తి పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా సర్జరీలు చేసి వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నామని నారాయణరావు పటేల్ గారు తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ముదల్ సర్పంచ్ ఎజాజ్ భాయ్ అదేవిధంగా మన శంకర్ చంద్రయ్య గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బంది అందరికీ మన సార్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వాళ్ళకి 2 కళ్ళలో చూపు సరిగా లేకపోవడం, చిన్నగా ఉన్నప్పటి నుంచి వ్యాధులు ఏమైనా ఉన్నా లేకపోతే దెబ్బ తగలడం వల్ల ఏమైనా కంటికి సంబంధించిన నల్లగుడ్డు సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉన్నా కూడా లేకపోతే జెనెటిక్ డిసీజ్ ఏమైనా ఉన్నా కూడా ఈ పేషెంట్స్ని ఏంటి అంటే మనం స్పెసిఫికల్గా ఇక్కడ ఐవీఆర్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఏంటి అంటే విజువల్ రీహాబిలిటేషన్ అనమాట. సో ఒక మారుమూల ప్రాంతంలో మనం విజువల్ రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఇది చాలా గొప్ప విషయము. ఎందుకంటే వాళ్ళ ప్రతిరోజు జీవితంలో ఎలా గడపాలి, ఎలా చిన్న చిన్న వస్తువులు ఎలా వాక్ చేయాలి, లేకపోతే ఎలా కుకింగ్ చేసుకోవాలి, లేకపోతే ప్రతిరోజు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలి చూపు లేకుండా, లేకపోతే తక్కువ చూపు ఉండే వాళ్ళకి. సో ఇవన్నీ ఇక్కడ నేర్పిస్తారు. సో దయచేసి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకొని రావచ్చు. ఎందుకంటే మేము విజన్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. పిల్లలు ఎవరైతే ఉంటారో 9 నెలలు నిండక ముందు ఉండే పిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళకి చాలా కంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి పిల్లలకి వెనకాల కంటి నరంలో చాలా సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాధులు ఏవైనా ఉన్న పిల్లలు లేకపోతే మన ఇంట్లో ఉండే ఎవరైతే మదర్స్ ఉంటారో వాళ్ళ సొంత పిల్లలు ఇన్ కేస్ విజన్ సరిగ్గా లేదు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకొని రండి. ఎందుకంటే వ్యాధికి సంబంధించిన మనం మెడిసిన్ ఇవ్వచ్చు అండ్ అవసరమైతే ఆపరేషన్ కూడా చేసే అవకాశం ఉంటే మనం చేయొచ్చు. ఇక్కడ మనం కంటి నరంకి సంబంధించిన సర్జరీస్ చేయము, కానీ ఈ పేషెంట్స్ని మన పెద్ద ఆసుపత్రి ఏదైతే మన బంజారా హిల్స్లో మన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడికి తరలిస్తాము. అక్కడ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా అక్కడ అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా ఫాలో అప్ చేయాలి అంటే ఇక్కడే చేయొచ్చు. సో ఈ బేబీస్ ఎవరైనా ఉన్నప్పుడు ఈ ఎవరైతే మదర్స్ ఐడెంటిఫై చేస్తారో ఖచ్చితంగా ఈ పిల్లల్ని తీసుకున్నట్టు చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నంబర్ కంటే ముఖ్యం మనం ఎంతమంది జీవితాల్లో వెలుగునిచ్చాము అనేదే చాలా సంతోషకరంగా ఉంది. అండ్ మూడోది ఏంటి అంటే ఇక్కడ మనం చాలా స్పెషాలిటీస్ చూస్తున్నాము. సో నల్లగుడ్డు వ్యాధులు, మన కంటి నరం సంబంధించిన వ్యాధులు అండ్ ఇవన్నీ వ్యాధులకి ట్రీట్ చేయాల్సిన ఇక్కడే డాక్టర్స్ ఉన్నారు. అండ్ ఇన్ కేస్ మనం ఇక్కడ మేనేజ్ చేయలేదు అంటే హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చి ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎన్నెన్నో సర్జరీస్ జరుగుతున్నాయి. నిన్ననే మనం ఒక నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేసాము. ఇలాంటి మూల ప్రాంతంలో ఇంత పెద్ద సర్జరీ మనం చేస్తున్నాము, మనం ఒక నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేస్తున్నామంటే చాలా పెద్ద ఇది అసలు చెప్పుకోగలగాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం చనిపోయిన వాళ్ళ టిష్యూ తీసి ఇక్కడ వేస్తున్నాము, వేరే వాళ్ళ నల్లగుడ్డు తీసి ఇక్కడ మార్పిడి చేస్తున్నామంటే చాలా పెద్ద విషయం అది. అండ్ దీనికి సంబంధించిన ఎంతోమంది కృషి చేస్తున్నారు. మనం ఇంత పెద్ద అచీవ్మెంట్ చేస్తున్నాము అంటే దీని వెనకాల చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్
స్టార్టింగ్ ఫ్రమ్ మనం ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళ నుంచి, ఇక్కడ స్టాఫ్ నుంచి, కౌన్సిలింగ్, మన ఓపీడీలో వర్క్ చేసే విజన్ టెక్నీషియన్స్, మన ఓఆర్లో వర్క్ చేసే డాక్టర్స్, ఓఆర్ స్టాఫ్, ప్రతి ఒక్కళ్ళు ఈ ఘనకార్యంకి, ఈ మెగా ఈవెంట్కి ప్రతి ఒక్కరు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ ఈ పెద్ద అచీవ్మెంట్లో నాది చాలా చిన్న కాంట్రిబ్యూషన్ యాక్చువల్లీ. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతోమంది డాక్టర్స్ ఇక్కడ వర్క్ చేసి ఈ పేషెంట్స్ అందరికీ చాలా కేర్ ప్రొవైడ్ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే అది ఒకటి క్యాట్రాక్ట్ సర్జరీస్ అనేది, క్యాట్రాక్ట్ అంటే మోతిబిందు శుక్లం ఆపరేషన్లు ఒకటే కాదు, ఇక్కడ చాలా రకాల సర్వీసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే నల్లగుడ్డు వ్యాధికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉంది. అండ్ నరంకి రెటినా అంటాము, నరంకి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ ఇదే కాకుండా మనకి ఆక్యులోప్లాస్టీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉంది. సో వీటికి నా ఒక విన్నపం ఏంటంటే, వీటికి సంబంధించి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం హైదరాబాద్ వరకు వెళ్లకుండా కూడా ఇక్కడ వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంది మనకి. థ్యాంక్ యూ. ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మారుమూల గ్రామంలో అసలు కన్నుకు సంబంధించిన వాటికి సంబంధించిన సమస్యల గురించి చాలా వరకు ఎవరికి వాటి గురించి తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిసింది, మనం ఇలా ఉంటుంది, వీటికి మనకు వైద్యం ఉంది అనేది తెలిసి అందరూ రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలా అంటే ఇది ఒకరి శ్రమ అని చెప్పలేను, ఒక టీం అని చెప్పవచ్చు. మనం ఒకరి వల్ల అయ్యేది కాదు. ఇక్కడ మొత్తం మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరి వల్ల ఈరోజు 1,00,000 సర్జరీస్ అనేది ఒక చిన్న మాట కాదు. అది కొన్ని ఏళ్ల కృషి అని కూడా చెప్పొచ్చు. ఇది అందరి యొక్క కృషి. మొదట మనం మొదలు పెడితే డాక్టర్ జిఎన్ రావు గారి దగ్గర నుంచి మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే డాక్టర్ జిఎన్ రావు గారికి ఈ ఆలోచన రావడం, మారుమూల గ్రామాల్లో పెట్టాలి, ప్రజలు అంత దూరం పట్టణాల్లోకి రాలేరు అని ఆలోచించి, ఆ ఆలోచనతోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసినప్పుడు ఆ ఆలోచనకి శంకుస్థాపన చేసిన మన భోస్లీ నారాయణరావు గారికి, ఆ ఆలోచనకి శంకుస్థాపన చేసిన భోస్లీ నారాయణరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో అప్పుడు వాళ్ళ ఆలోచన ఉండడం వల్ల ఈ హాస్పిటల్ వచ్చింది, ఇలా అందరికీ వైద్యం అందించడం అనేది కుదిరింది. భోస్లే గోపాలరావుపల్లి సెంటర్ తరఫు నుంచి 1,00,000 క్యాటెట్ ఆపరేషన్ చేయడం మామూలైన విషయం కాదు. దాదాపుగా 8,54,000 మందికి మరి చెకప్ చేయడం జరిగింది. మరి ఇది కేవలం ఇక్కడ పనిచేసే సిబ్బందికి, డాక్టర్స్కు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదేమైనప్పుడు ఇది పేదల కోసం ఉన్నది. పేదలకంటే 50% మీకు చారిటీ, 50% ఫీజు తీసుకుంటారు ఇది రన్ చేయడానికి. ఒక్కొక్క సంవత్సరం మీరు ఈ చార్ట్ చూస్తే 54% కూడా చేసేది. కొన్ని సందర్భంలో 15లో 54% చేశారు, 69 చేశారు, 71% కూడా 2005లో చేశారు, 69% కూడా చేశారు. మీరు ఇది గమనించలేదు, ఇది ఫ్రీలో ట్రీట్మెంట్ ఇచ్చింది. మీరు దయచేసి ఇది చాలా మంచి పని. మన జిఎన్ రావు గారు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతానికి మమ్మల్ని అవకాశం కల్పించినందుకు, ఇక్కడ పనిచేసే బిమ్లా గారి దగ్గర నుంచి అందరు సిబ్బందికి, మరి మెయిన్ ఈ ఆసుపత్రి ఇక్కడ రావడం మనకి ఇంకొక విషయం అంటే, ఈరోజు ఎంప్లాయ్మెంట్ అవసరం. ఈ ఆసుపత్రి ఇక్కడ చూచేత ఇక్కడ హైదరాబాద్లో కనీసం 500 మంది ఎంప్లాయీస్ వచ్చింది. వాళ్ళ కుటుంబం ఒక్కొక్కరికి వస్తే ఒక ఇంట్లో 5 ఉంటారు. అట్లా కనీసం నాకు తెలిసిన మట్టుకైతే 200 మందికి వచ్చింది. 1000 కుటుంబాలకు మనకు ఎడారి ప్రాంతం, మన దగ్గర ఇండస్ట్రీస్ లేవు, ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు. ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించినందుకు కూడా నేను ఎల్వి ప్రసాద్ మరి జిఎన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. 1 ముందు 0000 పెడుతూ 1,00,000 సర్జరీస్ అయినాయంటే 1,00,000 సర్జరీస్ అయిన పేషెంట్స్ నన్ను గుర్తుపెట్టుకున్నారు.
ఆ తర్వాత డ్రాప్అవుట్స్, తర్వాత నాట్ పర్ఫార్మెన్స్ పేషెంట్స్, ఇంతమందిని సర్వీస్ చేసినామా మేమందరము. మళ్ళీ నాతో పాటు ఉన్న 50 మా మంది అందరూ, నేను ఒక్కదానే కాకుండా నన్ను ఒక అమ్మలాగా చూస్తూ వీళ్ళందరూ కూడా ఎంతో మంచిగా సర్వీస్ చేస్తే మేము ఆ ఘనత అనేది సాధించడం అనేది మా ఎంప్లాయీస్కి అందరికీ నిజంగా చెప్పాలని అంటే నన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ఫస్ట్ ఆదర్శంగా తీసుకొని నేను మాట్లాడే కన్నడ, తెలుగు, మరాఠీ ప్రతి భాషకు మేము అందరము కోఆపరేషన్ చేస్తూ పేషెంట్స్ని చాలా చేస్తున్నాం. దాంట్లో ఇంకొకటి ఏంటంటే 2002లో నేను అసలు ప్రెగ్నెంట్గా ఉన్నాను. డాక్టర్ రమేష్ గారు వచ్చారు, ఎంతో మంది డాక్టర్స్ వచ్చారు చేశారు. కానీ ఈరోజు 1,00,000 సర్జరీస్కి ఫస్ట్ డాక్టర్ వచ్చింది ఒకటి. మళ్ళీ డాక్టర్ మరియా గారు కూడా ఏంటంటే పీకే పేషెంట్స్ డాక్టర్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు మాకు గుర్తింపుగా డాక్టర్ రమేష్, డాక్టర్ మరియా గారు ఉంటారు అన్నట్టు నేను వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పాత డాక్టర్స్ మా దగ్గర వచ్చారని. మళ్ళీ పాత మా ఎంప్లాయీస్కి అందరికీ ఫస్ట్ అందరినీ దేవుడు చల్లగా ఉంచాలా, మేము చల్లగా ఉండాలా, మంచిగా ఉండాలన్నట్టు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ మార్గనిర్దేశకులు జిఎన్ రావు గారు మరియు ఈ యొక్క సంస్థ ఇక్కడ రావడానికి ముఖ్య కారణమైనటువంటి నారాయణ గారి ప్రోత్సాహం ఈ సంస్థ ఇక్కడ రావడం జరిగింది. ఈ సంస్థ వల్ల ఇప్పటి వరకు 1,00,000 సర్వీస్ అంటే 1,00,000 మంది ఫ్యామిలీస్లో ఆశలు నింపిన రోజు. ఇదంతా ఒక టీమ్ గా, అంటే ఒకరి వల్ల జరిగినది కాదు, ఒక టీమ్ గా మనం అందరం ఇక్కడ పనిచేసిన డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్లు కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా ఉద్యోగులు కానీ, పత్రికా మిత్రులు కానీ, మరియు రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరూ మాకు సహకారం చేయడం వల్ల ఈ రోజు ఈ నంబర్ని మేము సాధించడం జరిగింది. ఈ నంబర్ మనం చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు దేశంలోనే మొట్టమొదటి ఆసుపత్రి 1,00,000 సర్జరీ చేసినది. సో దీనికి గర్వంగా ఉంది. దీనికి సహకరించినటువంటి పెద్దలకు మరియు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. హైదరాబాద్ మెయిన్ క్యాంపస్ నుంచి అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. శ్రద్ధ వహించడం జరిగింది. మరి దీనికి కారణం కూడా మన ఫౌండర్ జిఎన్ రావు గారు. నిజంగా ఇటువంటి సేవ ఈ మారుమూల ప్రాంతాల్లో తీసుకురావడం చాలా గర్వించిన దగ్గర విషయం. ఎందుకోసమంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, రమేష్ గారు, వాళ్ళ పాపులేషన్కు మన పాపులేషన్కు తేడా ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో మన పాపులేషన్ ఒక స్టేట్కు ఉన్నాయి, వాళ్ళ మొత్తం దేశానికి ఉంటాయి. కాబట్టి ఇంకా మనకు ముందర వెళ్ళడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఇంకా అవేర్నెస్ లేదు. నాకు ఒకసారి ఇక్కడ వస్తే బిమ్లా చెప్పింది, వాడు తాగడానికి తినడానికి 5,000 10,000 ఖర్చు చేస్తాడు, ఇక్కడ వస్తే కళ్ళద్దాల కోసం కంజెషన్ చేయడం జరుగుతుంది. నేను కూడా చెప్తా ఎవరికైనా, అరే బాపు మన హెల్త్ ముఖ్యం. ఈరోజు అంతేకాకుండా ప్రభుత్వం కూడా సీఎం రిలీఫ్లో ఎల్వి ప్రసాద్ ఎంతమంది చేయించుకున్నారో వాళ్ళకు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. మన దగ్గర కూడా ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇక్కడ చేస్తే కూడా ఇక్కడ ప్రాంత వాళ్ళకు కూడా అది పెట్టిస్తే మనకు స్ట్రెంత్ పెరుగుతుంది. వాళ్ళకు కూడా కళ్ళ దృష్టి కోసం ఆసుపత్రి వాళ్ళు, ప్రభుత్వం కూడా సాయం చేసిన వారిగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ నేను మరొక్కసారి జిఎన్ రావు గారి అటువంటి వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, దాంతోపాటు ఇక్కడ పనిచేసిన ప్రత్యేక సిబ్బందికి 29 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో వచ్చే సంవత్సరం 30వ సంవత్సరం మనం వెళ్ళడం జరుగుతుంది. ఏదేమైనా సిబ్బంది పాత్ర ఇక్కడ ముఖ్యం ఉంది. డాక్టర్ సార్ అంటే ఇక్కడ ఎప్పుడు ఉండలేని పరిస్థితిలో సాయన్న, విల్ల, నాగేష్, లక్ష్మణ్ ఓ 10-15 మంది స్టార్టింగ్లో ఇక్కడ ముందు ఏముండే అంటే ఇక్కడ రావాలంటే దయ్యాలు కనబడుతుండే అందరికి. ఇక్కడ ఏం లేకుండే. ఇది అభివృద్ధి చెందాలంటే నేను ఒక ఆలోచన చేసి ముందర ఒక 40 acres ల్యాండ్ గురుకులకు ఇప్పించి అక్కడ గురుకులు డెవలప్ చేసినాం. ఇక్కడ టౌన్షిప్లో రావాలంటే అది ఇప్పుడైతే మనం సెంటర్ విలేజ్ అయిన తర్వాత ఇదే మనకు బంజారా జూబ్లీస్ మధ్యలో ఎక్కడైతే మీకు కొండాపూర్ అనుకోండి, ఆ ఏరియాలో ఏదైతే రేట్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు పలుకుతుంది. ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి సబ్ స్టేషన్స్, దాని పక్క కాలేజెస్, హైవే, దాని తర్వాత రోడ్ బ్యాండింగ్ ఇవన్నీ బ్రహ్మాండంగా జరిగిన సందర్భంగా ఒక సిటీగా, మోడల్ సిటీగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ
మీతో పాటు మా సహాయ సహకారాలు కూడా మీ సిబ్బందికి అనుకోండి, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి అనుకోండి, ఆసుపత్రికి అనుకోండి, అవేర్నెస్ తీసుకురావడానికి మేము కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈరోజు డాక్టర్స్ ఉన్నారు పాపం, ఇక్కడ నుంచి వస్తారు, ఇక్కడ 2 ఏళ్ళు సంవత్సరం కష్టపడి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీ లేదు, సినిమా పోలేరు, రెస్టారెంట్కి పోలేదు, ఏదైనా 4 ఓడల మధ్యనే వాళ్ళు సేవలు అందిస్తారంటే నేను మరొకసారి వాళ్ళకు కూడా మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి మీరందరు లేనిది ఎవరు లేరు, మీరందరితోటే ఇదంతా వైభవం, ఇదంతా సమస్య పరిష్కరించడం. మీకు తప్పకుండా ఇక్కడ ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ దేవుడు చల్లగా ఉంచాలని, దేవుడు కూడా మీరు పేదలకు సేవలు అందిస్తున్నారు, తప్పకుండా మీ కోరికలు కూడా నెరవేరుస్తారని తెలియజేస్తూ, ఏదేమైనా 1,00,000 ఆపరేషన్లు అంటే మామూలు విషయం కాదు. ఈ పల్లెటూరులో ఒక గ్రామ పంచాయతీలో, మేజర్ గ్రామ పంచాయతీలో మీరు చూశారు డాక్టర్ సాబు, పర్మని నుంచి పేషెంట్స్ వస్తున్నారు, నాందేడ్ నుంచి వస్తున్నారు, ధర్మాబాద్ నుంచి వస్తున్నారు, నిర్మల్ నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. మొన్న నాకు ఇక్కడ వస్తే నేను జాకబ్కి చెప్పి నాగ్పూర్ నుంచి పేషెంట్స్ వచ్చారు. నాగ్పూర్ ఇక్కడ లేదు, చాలా దూరం ఉంది. నాగ్పూర్ నుంచి జాకబ్ చెప్తే అక్కడ వాళ్ళు వచ్చారు. మొన్న యవత్మాల్, నాగ్పూర్, దాని తర్వాత మునగంటి వారు కూడా మొన్న స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోకి అందరు తీసుకొచ్చి అక్కడ హైదరాబాద్లో ల్యాండ్ చేసి వాళ్ళందరూ అక్కడ మన ఆసుపత్రిలో హెల్త్ చూపించుకోవడం జరిగింది. ఒక బ్రాండ్, ఏదైతే బ్రాండ్ పైన నడుస్తుంది ఆ బ్రాండ్ నడిపించడంలో మీరు కీలక పాత్ర. ఇప్పుడు ఉన్నది కొన్ని రోజులు లక్స్ నడిచింది, కొన్ని రోజులు డౌన్ నడిచింది. మన ఎల్వి ప్రసాద్ 35 years నుంచి కంటిన్యూ అదే జరుగుతుంది. అంటే మీ సేవ, మీ అందరి సేవ, ఆ సంస్థ పైన నమ్మకం, తప్పకుండా మీరందరూ ఆ సంస్థ పైన అనుకోండి. ఇక్కడ మా నాన్న పేరున్న భోస్లే గోపాలరావు పటేల్ సెంటర్ అనుకోండి. అంతేకాకుండా చిన్న చిన్న సెంటర్స్లో కూడా మనం అది చాలా మంచి పేరు తీసుకున్నాం. 12-13 సెంటర్స్ ఉన్నాయి. ఎవరిని అక్కడ వెళ్తే నరేష్ రావు గారు అక్కడ కూర్చోబెడతారు, మర్యాదగా మాట్లాడతారు, మాట్లాడి అక్కడ సమస్య అయితే అక్కడనే వాళ్ళు తీర్చేసి, అక్కడ తీరకపోతే ఇక్కడ పంపుతారు, ఇక్కడ తీరకపోతే హైదరాబాద్ పంపుతారు. ఇది మంచి కోఆర్డినేషన్ ఉంది. ఇంకొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, త్వరలోనే 1,50,000 ప్రోగ్రాం కూడా మీరు పెట్టుకోవాలా. ఈ టార్గెట్ కూడా అవుట్ పేషెంట్స్ 10 లక్షల దాకా చేసినప్పుడు ఆ ప్రోగ్రాం కూడా ఒకసారి పెట్టుకోండి. 10 లక్షలు అయితే చాలా చిన్న విషయం కాదు. అది కనీసం విశ్వాసం అనేది పెరుగుతుంది. అబ్బా ఇంతమంది చేశారా, ఎంతమంది పోయారు. ఈరోజు ఎట్లుందంటే అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి ఉంది. మీకు టీవీలు వేస్తారు, పేపర్లు వేస్తారు, సగం అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి రెవెన్యూ కూడా వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది. ఆ ప్రకారం మనకు కూడా మంచి సర్వీస్ అందిస్తే ప్రచారం అవుతుంది, వాళ్ళ పేదవాళ్ళ ఆశీస్సులు కూడా అందరికీ లభిస్తాయి. మరొక్కసారి జిఎన్ రావు గారికి, ఎల్వి ప్రసాద్, భోస్లే గోపాలరావు కూడా సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ